కటాక్ష వీక్షణముల మాటన క్షేత్రపతి అయినటువంటి ఆ దేవదేవునికి సాష్టంగా దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీమద్ భగవద్గీత మాతకు ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ పతంజలి యోగ శాస్త్ర పితామహునికి ప్రణమిల్లుతూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపం మీకందరికీ శిరస్సు నమస్కారం. శ్రేయ మార్గంలో భాగంగా మనం శ్రీమద్ భగవద్గీతలో గీత మహత్యంలో 13వ శ్లోకం చెప్పుకున్నటువంటి పతంజలి యోగ శాస్త్రాన్ని చర్చిస్తున్నాం. అందులో భాగంగా పతంజలి యోగ శాస్త్రంలో చెప్పినట్టుగా అష్టాంగ రాజయోగ గురించి చర్చిస్తూ ఉన్నాం. అందులో యమాల గురించి పూర్తి చేస్తూ నియమాల్లో ప్రవేశించినాం. నియమాల్లో సంతోషం గురించి చెప్తున్నాం కదా. మొదటిది వచ్చేసి శౌచము, రెండోది వచ్చేసి సంతోషము, మూడోది వచ్చేసి తపస్సు. వెరీ గుడ్, తపస్సు. నాలుగోది స్వాధ్యాయం. ఐదోది ఈశ్వర ప్రణిధానం. మనం రెండో అంశాన్ని చర్చిస్తున్నాం, సంతోషం అనే విషయం. సంతోషం అనేది గృహస్థులకు ఎక్కడ ఉంది అంటే భార్యాభర్తల అన్యోన్యం మీద ఆధారపడి ఉంది. అలాగే కుటుంబంలో ఉండే సభ్యులందరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ ఒక్కరు సరిగా లేకపోయినా అశాంతి అనేది ప్రబలుతుంది. ముఖ్యంగా ఆ సంసారం బాగుండాలంటే ఇంట్లో తల్లిదండ్రుల కంటే, పుట్టిన పిల్లల్లో కంటే భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటి అన్యోన్యత చాలా ప్రాధాన్యత వహిస్తుంది. వాళ్ళిద్దరూ ఎంత కలిసిమెలిసి హాయిగా ఉంటారో, ఎంత సంతోషంగా ఉంటారో, ఎంత సుఖంగా ఉంటారో, ఎంత గౌరవంగా ఉంటారో, ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమగా ఉంటారో, ఎంత విశ్వాసంతో ఉంటారో, ఎంత నమ్మకంగా ఉంటారో, ఎంత పారదర్శకంగా ఉంటారో అంతగా ఆ ఇంట్లో సంతోషం అనేది ఉంటుంది. ఇవన్నీ చక్కగా ఉండాలి అంటే వ్యక్తిగతంగా ఇద్దరూ కూడాను పవిత్రంగా ఉండాలి, ఇద్దరు పునీతంగా ఉండాలి, ఇద్దరు నిర్మలంగా ఉండాలి. అరిషట్ వర్గాలు తాండవం చేస్తుంటాయి, రాగద్వేషాలు నాట్యం చేస్తుంటాయి, ఇంద్రియ విషయాలు పక్కకు లాక్కెళ్ళిపోతూ ఉంటాయి, లేని లోట్లను గుర్తు చేస్తూ ఉన్న వాటిని మరుగునపరుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విషయాల పట్ల ప్రతి ఒక్కరము కూడాను జాగ్రత్తగా మసులుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా మసులుకోవాలి అంటే, వాటిని హద్దుల్లోనే ఉంచాలి అంటే జ్ఞానం కావాలి. వాళ్ళిద్దరికీ జ్ఞానం ఉండాలి. భార్యకు ఉండాలి, భర్తకు ఉండాలి. ఈ జ్ఞానం అనేది భగవద్గీత ప్రధానంగా మనకు సంపూర్ణంగా ప్రసాదిస్తుంది. సంపూర్ణమైనటువంటి జ్ఞానము భగవద్గీతలో మాత్రమే ఉంది. కాబట్టి ఈ కనీస జ్ఞానం అనేది మన దగ్గర ఉంటే తర్వాత మనము ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, పరిస్థితుల్ని అవగాహన చేసుకోవడానికి, ఆ ఇంద్రియాలు పక్కకు లాక్కోపోకుండా నిగ్రహించడానికి, ఒకరి విధంగా చేస్తే ఇంకొకరికి బాధ అవుతుంది కదా అనేటువంటి సర్దుకుపోయే గుణం కూడాను జ్ఞానం చేతనే లభిస్తుంది. ఎవరు ఎట్లా పోతే నాకేంటి అనేటువంటి అహంకార పోకడలకు తావు ఇవ్వకూడదు అనేది కనీస నాలెడ్జ్, కామన్ సెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి. నాకు ఇష్టం లేనివన్నీ వాడు చేస్తున్నాడు కదా, నేను ఎందుకు చేయకూడదు అని ఈమె పోవడము, నాకు ఇష్టం లేకుండానే నేను చెప్పినా కూడా వినకుండా పుట్టింటికి వెళ్ళిపోయింది కదా, లేదు చెప్పినా వద్దన్న కనుక పలానా చోటికి పోయింది కదా అని చెప్పేసి ఇతడు ఆవేశానికి గురి కావడము, క్రోధానికి గురి కావడము, ఇది అనర్థానికి దారితీస్తుంది అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకపోవడం వల్లనే సంసారం అనేది నరకప్రాయంగా తోస్తుంది. ఒకరి మాటకు ఒకరు రెస్పెక్ట్ ఇచ్చి ఎందుకు వద్దంటున్నారో, ఎందుకు ఈ విధంగా చేయవద్దంటున్నారో
అనేది కూడా అర్థం చేసుకుని ఇద్దరు సమతుల్యంగా ఉండగలగాల. సర్దుకుపోయే గుణం ఇద్దరికీ ఉండాల. అలాగే పట్టుదలలు పనికిరావు, పంతాలు పనికిరావు. కుటుంబ వ్యవస్థ బాగుండాలి అంటే, కుటుంబంలో సంతోషం ఉండాలి అంటే మొండి పట్టుదలలు పనికిరావు. నేను ఇంతే, నేను ఇట్లే ఉంటా, నేను చెప్పిందే జరగాలి, ఇవి అహంకారానికి ప్రతీకలు. కాబట్టి నేను చెప్పిందే జరగాలి కాదు కావాల్సింది, ఏది మంచిదో అది జరగాలి. ఇది సరైన ఆలోచన విధానం. కాబట్టి తన భర్తకు ఏది ఇష్టమో అట్లా నడుచుకోవడం, అలాగే తన భార్యకి ఏ విధంగా ఉంటే ఇష్టమో ఆ విధంగా భర్త నడుచుకోవడం. ఈ విధంగా ఒక అవగాహన కుదిరించుకొని ఒకరి మీద ఒకరికి ప్రేమ తగ్గకుండా జీవనం సాగించాలనేటువంటి కనీస నాలెడ్జ్ అనేది పుణ్యం ఉంటేనే వస్తుంది. ఇద్దరికి పుణ్యం ఉండాలి. ఆ పుణ్యం తక్కువ పన్నా కానీ కాక హెచ్చుతగ్గులు అయితేనే ఉంటది సమస్యలని. భార్యాభర్తల మధ్య హెచ్చుతగ్గులు అయితేనే ఉంటాయి. భార్య పుణ్యవంతురాలైనప్పటికీ భర్త పాపాత్ముడుగా ఉన్నాడు అనుకోండి, కష్టమే. పాపాత్ముడుగా కాకపోయినా తటస్థంగా ఉన్నా కష్టమే, తాను పుణ్యాత్మురాలై ఉండి. భర్త పుణ్యాత్ముడై ఉండి భార్య అంత పుణ్యాత్మురాలు కాలేదనుకోండి, ఇంకా నొసుగులు వస్తూనే ఉంటాయి. తాను సర్దుకుపోతూ ఉంటాడు కానీ సర్దుకుపోదు, నరకం చూపిస్తుంది. ఈయన ప్లాటో పేరున్నారా మీరు? ప్లాటో లేదు సార్. అరిస్టాటిల్ గురువు. అరిస్టాటిల్ పేరున్నారా? ఉన్నాను సార్. రాజనీతి శాస్త్రం బోధించినట్టు అరిస్టాటిల్. అతని గురువు ప్లాటో. అలెగ్జాండర్ ప్రపంచ విజేత అని చెప్పుకుంటుంటారు చూడండి. అలెగ్జాండర్ గురువు ఎవరంటే అరిస్టాటిల్. ఓం శ్రీ గురుభ్యో నమః. భారతదేశానికి కూడా వచ్చాడు అలెగ్జాండర్. పురుషోత్తముడు అనేటువంటి రాజుతో యుద్ధం చేస్తాడు. రాఖీ పండుగ సందర్భంగా వాళ్ళిద్దరి యుద్ధ సందర్భంలో పురుషోత్తముని భార్య పోయి ఆ అలెగ్జాండర్ కి చేతికి రాఖీ కడుతుంది, నేను నీ సహోదరిని అని. ఈ రాఖీ కట్టడంతో అతనికి మనసు మారిపోయింది. యుద్ధం విరమించుకొని వెళ్తాడు వెనక్కి. తర్వాత లోపల అతనికి కొద్దిగా జ్ఞానోదయం అయి ఉంటుంది. కొంతమంది ఋషులు కనబడతారు, తోలలు చేస్తారు, తమ యొక్క జ్ఞాన శక్తితో అతన్ని స్తబ్దుని చేసేస్తారు. తర్వాత మన భారతదేశంలో ఉండే దోమలు చంపేశాయి, మనుషులు అక్కర లేకుండానే అలెగ్జాండర్. మన భారతదేశం దోమలతో చచ్చిపోయినాడు, మలేరియా వ్యాధి వచ్చి. అలెగ్జాండర్ ప్రపంచ విజేత దోమలతో చచ్చినాడు. తెలుసా మీకు అది? సరే, ఈ యొక్క అలెగ్జాండర్ యొక్క గురువు అరిస్టాటిల్, అరిస్టాటిల్ యొక్క గురువు ప్లాటో. ఆ ప్లాటో ఎట్లా అంటే తను ఏదో ఫిలాసఫీ అయినా తను నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చినాను, ఎందుకు వచ్చినాను, ఎక్కడికి పోతాను, అసలు నా గురించి నేనేంటి, నా వాస్తవికత ఏంటి అని తన్ను తాను ప్రశ్నించుకుంటూ, తన గురించి తాను ఆలోచన చేసుకుంటూ, తను తాను పరిశీలించుకుంటూ, ప్రపంచాన్ని పరిశీలిస్తూ, ప్రకృతిని గమనిస్తూ, తాను ఒక సైంటిఫిక్ గా ఫిలాసఫర్ గా వ్యవహారం చేసేటువంటి వాడు. ఇతడు 7 నుంచి బయలుదేరిపోతున్నాడు అనుకో, అతడు పోతూనే ఉంటాడు. అందంగా ఎవరు వస్తున్నారా, ఎవరు పోతున్నారా, ఎవరైనా మాట్లాడిస్తున్నారా, పలకరిస్తున్నారా కూడా చూసేయలే. తన కొద్ది తాను ఏదో ఆ లోకంలో వెళ్ళిపోతా ఉంటాడు. అలా పోతూ తగిలిన అడ్డీ కొట్టినాడు. ఎవరయ్యా నువ్వు అని అతను ఫోన్ అట్లా వారియు అనేసి. అవును, ఎవరు నువ్వు? నేను ఎవరినో తెలుసుకోవాలనే వెళ్తున్నా అన్నాడు. నువ్వు అంటే నేను ఎవరో తెలుసుకోలేక పోతున్నా అన్నాడు.
నీవెవరో నీకు తెలియదా? అదే కదా నాకు. నేనెవరినో నేను తెలియకుండా వెళ్తున్నాను, తెలుసుకున్నాను, పోతున్నాను. ఇంత ఎక్కువ మాట్లాడి వెళ్ళి పిచ్చోడు ఉన్నట్టున్నాడు అని చెప్పేసి అతడు నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. ఆ విధంగా అతడు ఒక ఫిలాసఫర్. అతడు ఆ విధంగా పోతూ పోతూ ఎప్పుడో అతనికి స్పృహ వస్తుంది. మళ్ళీ అడిచి తిట్టను వెనక్కి, మళ్ళీ ఆలోచించుకుంటూ వస్తాడు. ఆయన భార్య పరమ గయ్యాలి, మీ మాదిరి కాదు, గయ్యాలి. ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తానే ఎందుకు ఇంత లేటుగా వచ్చారు అని అన్నది. అతనికి స్పృహ లేదు, అతడు ఆలోచనలో ఉన్నాడు. సరే సరే రండి, భోజనం పట్టిస్తాను, భోంచెద్దురు గాని అని అన్నది. తను వచ్చాడు, కూర్చున్నాడు, చేతిలో వేసుకుని కూర్చున్నాడా, ఆలోచన చేసుకుంటూ కూర్చున్నాడు. ఒకసారి పిలిచింది, తన పని మీద తన పని చేసుకుంటా ఉంది వైపు. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళా పిలిచింది. వినిపించుకునే స్థితిలో లేడు, తన ఆత్మ ధ్యానంలో తాను ఉన్నాడు. ఆత్మ గురించి ఆలోచన చేస్తూ తాను ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. రెండోసారి పిలిచింది, వినపరాలేదు. పిచ్చి ముండా పడుకున్నట్టున్నాడు, ఏదో పిచ్చి పట్టినట్లు, దయ్యం పట్టినట్లుంది చెప్పేసి ఏమంటారు, కడవ నిండా నీళ్లు తెచ్చింది, ఒక బాణ నీళ్లు తెచ్చింది. కడవ నిండా నీళ్లు తెచ్చేసి బకెట్ అలాంటిది బకెట్ అనుకుందాం, బకెట్ నిండా నీళ్లు తెచ్చేసి మొత్తం గుమ్మరించింది మీద, గుమ్మరించేసి బకెట్ మూసేసింది తల మీద. ఇట్లే ఉంటావా, నీకు మారవా అనేసి అని చెప్పేసి అది తీసేశాడు. అంతలోకి ఎవరో వచ్చినారు, తనకు తెలిసిన వాళ్ళు. వస్తానే రండి కూర్చుంది రండి అని పిలిచాడు, కూర్చోబెట్టినారు. ఏంటి సార్ ఇలా ఉన్నారు మీరు అని అడిగాడు. అడిగి తను చెప్పిన సమాధానం ఏమని తెలిసిన, రోజు ఉరుములు మాత్రమే ఉండేటివి, ఈ రోజు వర్షం కురిసింది అంతే అన్నాడు. ఇది ఆయనకు ఫిలాసఫీ. అర్థమవుతుందా? రోజు ఉరుములు మాత్రమే ఉండేటివి అంటే తిట్లు మాత్రమే ఉండేటివి, ఈ రోజు కాస్త వర్షం కురిసింది అని చెప్తున్నాడు ఆయన. నా భార్య ఇంత గయ్యాలిది, అట్లా దయ్యం పట్టినట్లుంది, ఆమె ఈ విధంగా చేస్తుంది, రోజు ఇదే పరిస్థితి, నా కర్మ కొద్దీ, నాకు అనుకూలమే కాదు, నాకు అసలు భార్య కాకూడదు ఈమె, నా దరిద్రం కొద్ది అయింది, ఇంకొకరు ఎవరైనా మంచిగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే బాగుండు అని ఇట్లా ఆలోచన చేస్తా మాట్లాడతా మనమైతే. కానీ ఆయన అట్లా అనలే. సర్దుకుపోయే గుణం అంటే ఇది, సర్దుకుపోయే తత్వం అంటే ఇలాంటిది. అది కూడా చిరునవ్వుతో చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆల్రెడీ ఉరుములకి అలవాటు అయి ఉన్నాడు కదా సార్, అందుకని వర్షం కష్టం అనిపించదు. వర్షం కష్టమని కాదు, తన భార్య గురించి తాను బయటి వాళ్ళ దగ్గర తప్పుగా చెప్పట్లేదు, తక్కువ చేయట్లేదు, అట్లని అవమానించడము కాదు కదా. తద్వారా భార్యకు కూడా అనిపిస్తుంది, అయ్యో చూడు నేను ఇంత చేసినా గానీ కాక తన స్నేహితుల దగ్గర తన మానం తీయకుండా మాట్లాడుతున్నాడు కదా. అది కూడా జోక్గా మాట్లాడుతున్నాడు, అక్కడ నవ్వుతూ మాట్లాడుతున్నాడు అక్కడ. తద్వారా ఏమవుతుంది, భార్య కూడా కాస్త కనువిప్పవుతుంది. ఇది సర్దుకుపోయే గుణం. అట్లనే నలుగురి మధ్యలో కోపం చేసుకునేస్తే ఆమెకు అవమానం అవుతుంది. వాస్తవానికి ఆమె పడే పాటలు, కష్టాలు, ఇబ్బందులు ఎన్నో ఉంటాయి ఇంట్లో. మొగోడు బయట తిరిగేసి వచ్చేసి అట పచాలు చేసి వచ్చేసి, వాకింగ్ చేసి వచ్చేసి, నలుగురితో గఫాలు కొట్టి, ఆడ కూర్చొని ఈడు కూర్చొని కాలక్షేపం చేసి, ఇంటికి వచ్చేటప్పటికి ప్లేట్ నిండా భోజనం ఎలా వస్తుంది? నువ్వు డబ్బులు సంపాదిస్తావు గాక, డబ్బులు సంపాదించి ఇంట్లో పడేస్తూ గాక, వేడిగా వచ్చి తట్లో నీకు దగ్గర చేరుతుందా? అంత సులభమా? ఆమె ఎంత దాని మీద కృషి చేయాల్సి ఉంటుంది, ఆమెకి ఎంత పని ఉంటుంది. ఇంటి పని ఏమి, వంట పని ఏమి, బండలు తుడుచుకోవడము, బట్టలు ఉతుక్కోవడము, కసులు ఉడ్చుకోవడము, పాత్రలు తోముకోవడము, తన ఆరోగ్యం ఏమి, తన స్నానం ఏమి, తన గురించి తాను ఆలోచన చేసుకోవాలి. పిల్లలుంటే పిల్లల గురించి ఆలోచన చేయాలి, అత్తమామలు ఉంటే వాళ్ళ గురించి ఆలోచన చేయాలి, వాళ్ళ స్నానపానాలు, వాళ్ళ భోజనాలు,
ఎంత పని ఉంటుంది. అంత పనిలో ఆమె ఒకసారి కోపం చేసుకోవచ్చు. ఆ మాత్రం ఆమెకు హక్కు లేదా ఏంటి? అంత ఒత్తిడిలో ఆమెకు కోపం రాకుండా ఉంటుందా ఏంటి? రాకూడదని ఏమైనా ఉందా? అర్థం ఉంది దాంట్లో. ఆ కోపానికి ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది. అది తిక్కేం కాదు కదా. కాబట్టి భర్త అయినటువంటి వాడు అర్థం చేసుకోవాలి. అది తిక్క కాదు, గయ్యాలితనము కాదు, దానికి ఒక లెక్క ఉంది అని. అది జ్ఞానంతో తెలుస్తుంది, జ్ఞానంతో అర్థం చేసుకోగలుగుతారు. అదే అజ్ఞానం తాండవం చేస్తోంది, అహంకారం తాండవం చేస్తోంది. నేను సంపాదించి పడేస్తే వంట చేసి పెట్టుకొని కొంపలో తిని ఉండకుండా ఈమె ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుందే, బయటకు పోయి సంపాదిస్తే తెలుస్తుంది అని మాటలు మాట్లాడడం గొప్పేం కాదు. అదేం గొప్ప? భగవంతుడు నీకు అవకాశం ఇచ్చినాడు, నువ్వు సంపాదిస్తున్నావు. చాలా మంది అవకాశం లేని వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. కొంతమంది ఆడవాళ్ళకు అవకాశం ఇచ్చాడు దేవుడు. వాళ్ళు చక్కగా దర్జాగా స్కూటీలలో, బైక్లలో, కార్లలో ఉద్యోగాలకు వెళ్తున్నారు. వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు వంట చేసుకుంటూ కూర్చోాల్సిన రోజులు కూడా ఉన్నాయి, కూర్చుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చెప్తాం? వాళ్ళ తలరాతలు ఆ విధంగా ఉన్నాయి. అంతే తప్ప ఎవరిని గురించి మనం విమర్శించాల్సిన అవసరం లేదు. ఆమె చక్కగా వంట తయారు చేసి ప్రేమతో నీకు వడ్డించాలంటే ఆమెకి ఇవ్వాల్సినటువంటి గౌరవము, ఆమెకి ఇవ్వాల్సినటువంటి ఆమె ప్రేమగా చూసుకోవడము, ఆమె ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుందో అవి మనం అనుకూలం చేయడం, ఒక సాటి మనిషిగా, ఒక కుటుంబ పెద్దగా ఆయన ముందే ఆలోచన చేసి అనుకూలం చేయాలి. ఆమె అడిగే వరకు ఉండకూడదు. ఉత్తమ భర్త అయితే ఆమె అవసరాలు ఏమిటో, ఆమె ఆశలు ఏమిటో, ఆమె కోరికలు ఏమిటో తాను ముందే అర్థం చేసుకొని ఆమెకి ఏ ఇబ్బంది కలగకుండా ఆమె మనస్తత్వానికి అనుగుణంగా తాను నడుచుకోవాలా. అతడు ఉత్తమ భర్త అవుతాడు. అట్లా అర్థం చేసుకోకపోగా కనీసము నాకు ఇది ఇష్టం అండి, నేను ఇలా ఉంటాను, నాకు ఇలా పోవాలని ఉంది, ఇట్లా పోతాను, ఇలా చేస్తాను అంటే కనీసం అప్పుడే వెనకాడకుండా సరే సంతోషం, నీకు అక్కడ పోతే సంతోషం అవుతుంది కదా, పోయిరా. అయితే అక్కడ ఉండాల్సిన జాగ్రత్తలు అవి నువ్వు సలహా ఏమైనా ఇస్తావా? ఇవి ఆమె చెప్పిన తక్షణమే ఒప్పేసుకున్నామా మధ్యమ భర్త అవుతావు. మధ్యమ భర్త, మధ్యముడు. ఆమె కోరుకుంటున్నా, ఆమె చెబుతున్నా నాకు పలాంది ఇష్టము, నేను ఇట్లా పోతాను, నాకు పలాంది కావాలి, నాకు ఇట్లా ఇబ్బందిగా ఉంది, ఇన్ని చెబుతున్నా కనుక చూద్దాం లేవే, ఇప్పుడు డబ్బులు లేవులేవే, అట్లుంది ఇట్లుంది అని మాట్లాడుకుంటూ పోవడం కూడా తప్పే. అది అధమ భర్త యొక్క లక్షణాలు అవుతాయి. అది కాదు. నీకు భార్య కంటే ఇంకెక్కువేముంది ఈ ప్రపంచంలో? ఆమె సంతోషం కంటే ఇంకేం ఎక్కువ? ఆమెకి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మన హద్దుల్లోనే మనకెంత చేతనైతుందో అంత. భార్య కూడా తెలుస్తూ ఉంటుంది, భార్య కూడా తెలిసినట్టుగా చేయాలి నీ ఆర్థిక వ్యవస్థ ఏంటనేది, నీ యొక్క సంపాదన ఎంత, నీవెంత, నీ స్థాయి ఎంత అనేది నీ భార్యకు తెలియకుండా గఫాలు పడుతూ డాంబికాలకు పోయి ఏమీ దాచిపెట్టే అన్ని దాచిపెట్టి నువ్వు ఎలా డబ్బు సంపాదిస్తున్నావో, ఎంత జీతం వస్తుందో, ఎంత నీ పరిస్థితి అంటే, నీ కెపాసిటీ అంటే నీ భార్యకు తెలియకుండా ఆమెతో గొప్ప అనిపించుకోవాలని ప్రారంభంలో డాంబికానికి పోయి అవి ఇవి తెచ్చిచ్చేసి ఆమె అడిగినప్పుడు ఏమన్నా కావాలంటే లేవు, డబ్బులు లేవనో అట్లా దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే తప్పే. మొదట నువ్వు దాచిపెట్టావు కాబట్టి జీవితాంతం తప్పు చేయాల్సి వస్తుంది. అది అలా కాకుండా ప్రారంభంలోనే ఉన్నది ఉన్నట్టుగా నీ కెపాసిటీ ఏంటి, నీ జీతం ఎంత, నీ యొక్క లెక్కాచారాలు ఏంటి, ఇవన్నీ కూడాను ఆమెతో చర్చిస్తే ఆమెకు అర్థమవుతుంది పరిస్థితి ఏంటి అనేది. ఆమె కూడాను మా భర్త యొక్క జీతము 30,000, నేను ఇంతలోనే సర్దుకుపోవాలి అని ఆమె ఆలోచన చేసుకుని లిమిట్ లో ఉంటుంది. నీ కెపాసిటీ 30,000 అయితే నేను 50,000, 70,000, 80,000, ₹1,00,000 సంపాదించమనిలాగా అన్ని తెచ్చిపెట్టేసి ప్రారంభంలో దాంబికానికి పోయి ఎంత జీతం అని చెప్తే చెప్పేదిలే, అప్పో సప్పో చేసో లేదా ఏదో తంతాలు పడో చేసింటావనుకో,
కానీ ఎప్పుడు జీవితమత్తర్యం అవుతుందా అదే అలాగే కాదు కదా. అందుకే ప్రతిదీ భార్యతో చర్చిస్తే సగం సంతోషం ఆడే వస్తుంది, భర్తకు వస్తుంది, భార్యకు వస్తుంది. చర్చించకుండా నీ జీతం కూడాను వీలైతే కనుక మగవాళ్ళు భార్య చేతికే ఇచ్చేయాల. ఆమె డబ్బును చక్కగా సర్దుబాటు చేయగలదు, లిమిటెడ్ గా వాడగలదు, పొదుపు చేయగలదు, అదుపులో ఉంటుంది కాబట్టి. మగవాని చేతిలో డబ్బులు ఉన్నాయంటే అస్తవ్యస్తం కాకపోక తప్పదు, అస్తవ్యస్తమైన అవుతాడు, దెబ్బతింటాడు, చెప్పలేము ఎప్పుడు ఏ పరిస్థితుల్లో. ఇప్పుడు ఆపోజిట్ అయిపోయింది సార్. ఆడవాళ్ళ చేతిలో ఉంటేనే అస్తవ్యస్తం అయిపోతుంది. అవునా, వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు. లేదు లేదు, కటింగ్స్ ఉంటాయి గురువు గారు. మురళీ సార్ మా వైపు ఉన్నారు, మీరు గెలవలేరు ఇప్పుడు. వాళ్ళ చేతికి డబ్బులు ఇస్తే ఖర్చు పెడతారనేది వాస్తవం కాదు. సార్ కూడా నవ్వని చెప్తున్నాడు అంతే, అది సార్ కూడా తెలుసు. ఎందుకంటే సంసారం గురించి 100% అంకిత భావంతో పనిచేసేటువంటి వాళ్ళు స్త్రీమూర్తులు. ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడాను ఆ విధమైనటువంటి స్థితి ఉంది. ఎవరు ఆడవాళ్ళు సంసారం పాడు కావాలని, డబ్బులు వృధా చేయాలని అనుకోరు, అది వాళ్ళకి తెలుసు. డబ్బును పొదుపు చేసుకుంటే పిల్లల భవిష్యత్ ఏంటి, ఇల్లు కట్టుకోవాలా, ఇల్లు ఉండాలా, డబ్బులు దండిగా ఉందంటే ఏదైనా స్థలమో పొలమో కొనుక్కోవాలా, ఇంకా డబ్బులు దండిగా ఉన్నాయంటే పిల్లలకు పెద్ద పెద్ద ఉద్యోగాలకి వచ్చేటట్టుగా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఉండేటువంటి చోటికి పంపించి వాళ్ళకి చదివించాలా, ఇట్లా ఆలోచనలే చేస్తారే తప్పితే వాళ్ళ చేతిలో డబ్బులు లేవు కాబట్టే మన మీద నెత్తినేస్తారు, ఎట్లన్నా కానీ తెచ్చియండి. అందుకే చర్చించాలనేది, ఆర్థిక వ్యవస్థ ఏంటి అనేది ఆ చర్చించడమే కాకుండా వాళ్ళతో చెప్పాలి కూడాను. అంతేకాకుండా వాళ్ళ చేతికే డబ్బులు ఇవ్వాలా. ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు పొదుపుగా సాగిస్తారు, వాళ్ళు కూడా అనవసరంగా ఖర్చు పెట్టే ప్రయత్నం మన మీద రుద్దరు కూడాను. అంతేకాకుండా ప్రతిదీ వాళ్ళు ఖర్చు పెట్టాలనుకున్నా, నీవు ఖర్చు పెట్టాలనుకున్నా ఆమెతో చర్చించాల్సి వస్తుంది. అప్పుడు ఈ డబ్బులు ఇంత ఇచ్చిన్నాను కదా, ఇంత ఉంది, ఇంతవరకు ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు అయింది, ఇవి కూడాను రాసి పెట్టడం ఖచ్చితం. ఆడవాళ్ళు కూడా రాసి పెట్టాల్సిందే, ఫలాంతానికి ఎంత ఖర్చు పెట్టినాం అనేది. ఎందుకంటే డబ్బు అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమను పెంచుతుంది. పరిస్థితి చేయదారిందంటే అదే డబ్బు అనేది ఇద్దరిని విడదీస్తుంది కూడాను. డబ్బు ఎంత మంచిదో అంత చెడ్డది కూడాను, గుర్తుపెట్టుకోవాలి మనం. భార్య డబ్బులు ఇచ్చినా గాక భర్త ఖచ్చితంగా ఎంచాల్సిందే, ఎంచి లోపల పెట్టుకోవాల్సిందే. నా భర్తే కదా తప్పిచ్చిండలే కాదు, తప్పిస్తాడని కాదు, పొరపాటు జరిగిండొచ్చేమో చెప్పలేం కదా. ఒకవేళ భార్య ఇచ్చినా భర్త ఖచ్చితంగా లెక్క పెట్టాల్సిందే. ములాజా వద్దు. డబ్బు దగ్గర ప్రతి ఒక్కరు చాలా హద్దుల్లో జాగ్రత్తగా బతకాల్సి ఉంటుంది. అదే మనస్పర్ధలు దారితీస్తుంది. అయ్యో నేను 10 కట్టలు ఇచ్చినాను, నువ్వు ఎంచుకోవాలి కదా, ఇప్పుడు 9 ఉన్నాయంటే ఎట్లా అని అప్పుడు మళ్ళా విచారణ వచ్చింది అనుకోండి, ఇద్దరి మధ్య నమ్మకాలు తగ్గి దెబ్బతినిపోతాయి. భర్త ఏమంటాడు, నేను 10 కట్టలు ఇచ్చినా అంటాడు. లేదు స్వామి ఇచ్చింది 9. భార్య అంటది, అయ్యో రామా నేను ఇచ్చింది 10. అతను మాట్లాడుతుంటాడు, ఇదే ఏం చేసినావు, ఒక కట్ట ఆడిపోయింది చెప్పు నాకు. నా నుంచి మొదలవుతుంది, స్వామి నాకేం అవసరం అని చెప్తే అనేది కాదు, నేను ప్రసక్తేలే, అది ఎట్లా పోయిందో నాకు తెలియాలి, వీడు ఎక్కడ దారిలో పడేసుకొని పోనీ కాక. నేను తెచ్చిన 10 కట్టలు తెచ్చిన, దారిలో ఎవరన్నా పడేసానని కాక. తాను చూసుకోడు, చేతిచ్చి భార్యకి చేస్తాడు. భార్య అతను తెలుసు కదా, సరే ఇచ్చేసినాడు, తొందరలో ఇచ్చేసిన చల్లే అని పోయి బిరవలో పెట్టేస్తుంది. నా భర్త ఎంత ఇచ్చింటే అంతే ఉంటది. తీరా అవసరం వచ్చినప్పుడు ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు ఓపెన్ చేసి తీస్తే దాని 9 కట్టలే ఉన్నాయి ఏంటి, 10 కట్టలు లేవే అంటాడు. అయ్యో ఇచ్చింది నాకేం తెలుసు, నువ్వు ఎట్లా పెట్టినావు అట్లా ఇచ్చినా, నువ్వు ఎట్లా ఇచ్చినావు అట్లా పెట్టేసినా అంటది. అబ్బో ఆ నుంచి రేయింబవలు తిట్లాటలు, కొట్లాటలు, పీపులాటలు. మీ నాయన మీ అమ్మ నిన్ను సరిగా పెంచలే, అందుకే నువ్వు ఇట్లాంటి కర్మలు చేస్తాను, ఇటు తప్పులు చేస్తాను, డబ్బులు అడిగితే నేను ఇవ్వనా, నీకన్నా కావాల్సి వస్తే నన్ను అడిగి ఇప్పించుకోవాలి కానీ నాకు చెప్పకుండా తీసేసుకుంటావా, మీ ఇంట్లో మీ నాయనకు ఆరోగ్యం బాలేదు నువ్వు పంపించుంటావు కట్ట డబ్బులు. ఇలా నెగిటివ్ గా పోతుంది కథ అంతా.
మా అమ్మ నాన్న ఎందుకు తీసుకొస్తాం మధ్యలో అని చెప్పేసి ఇట్లా రివర్స్ మళ్ళా. వాళ్ళకి నేను ఇవ్వాల్సిన అవసరం ఏముంది, మా అన్నగారు వాళ్ళు చూసుకుంటారని వాళ్ళు చెప్తాను. అది మీ నాయన సరిగా పెంచలే అంటాడు. మళ్ళా మీ అమ్మ సరిగా పెంచలే అంటాడు. ఇంకా అయిపోయా. ఆ కోపంలో ఇటువంటి పెరుగుతాయి. ఇంకా అక్కడ రేగుతుంది ఆమెకు. బుద్ధిమంతులు అయితే ఏం చేస్తారంటే, ఇద్దరు భార్యాభర్తల మధ్య సమస్య వస్తే ఇద్దరు భార్యాభర్తలే మాట్లాడుకోవాలి అంతే. మూడో వ్యక్తి నుంచి తీసుకురాకూడదు. అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే, భార్య యొక్క తరపున ఉండేటువంటి వాళ్ళ గురించి తీసుకురాకూడదు టాపిక్. బుద్ధి ఉండేవాడు ఎవడైనా తీసుకొచ్చినాడంటే ఇంకా అయిపోయా, సంసారం పాడైపోయినట్టే లెక్క. ఇగో ఫీలింగ్ వస్తుంది గురువు గారు, ఇగో ఫీలింగ్. అవును, వాళ్ళంటే ప్రాణం ఆడవాళ్లకు. అది సైకలాజికల్ పాయింట్. వాళ్ళ అమ్మా నాన్నలను చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచుంటారని ఆప్యాయత ఉంటుంది. వాళ్ళని వదిలేసి నేను వచ్చేసాను, నా మీద వాళ్ళకి ఎంతో అఫెక్షన్ ఉంటుంది. అలాగే వీళ్ళకి కూడా అంతే అఫెక్షన్ ఉంటుంది. దూరంగా ఉండే వాళ్ళే ఎక్కువ ఇష్టము, దగ్గరగా ఉంటే అంత ఇష్టం ఉండదు. మూడు పక్కనే ఉన్న ఇష్టంలే. దూరంగా ఉండేటువంటి తల్లిదండ్రులు, అన్నగారు వీళ్ళైతే ఎక్కువ ఇష్టం, అక్కగారు చెల్లెళ్ళు. పక్కనే మొగుడున్న చూసి ఇంటి పిల్లం ఎప్పుడు దయ్యమైనట్ల, ఇంటి మొగుడు ఎప్పుడు భూతమైనట్ల వ్యవహారం చేస్తుంటారు వీళ్ళు. రోజు చూసిన మొహమే కదా అని. పొరపాటున వాళ్ళ గురించి తీసుకొచ్చే డిస్కస్ చేసినారనుకో, అంతే వాళ్ళ కథ. ఇంకా అప్పుడైతే చాలా కోపం వచ్చేస్తుంది వాళ్ళకు. అవసరమా? ఆడవాళ్ళు ముఖ్యంగానే సహజంగా వాళ్ళు శాంతంగానే ఉంటారు, మెత్తగానే ఉంటారు, మంచి మనసుతోనే ఉంటారు, ఎక్కువ రఫ్ కాదు. ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రుల గురించి కానీ వాళ్ళ అన్నదమ్ముల గురించి కానీ మాట్లాడతారో, వాళ్ళ ఇంటి తరపున వాళ్ళ గురించి మాట్లాడతారో, అప్పుడు భద్రకాలు అవుతారు. భరించడానికి ఎవరికి సాధ్యం కాదు, తట్టుకోవడానికి ఎవరికి సాధ్యం కాదు. అది జగమంతా ఎరిగిన సత్యం. కాబట్టి ఆ డిస్కషన్ అవసరం లే. మీ వాళ్ళు ఇట్లా పెంచినారు అట్లా పెంచినారు మాటలు వద్దు. నీ రాతకి ఇది ఉంది, అది జరుగుతుంది, అంతవరకే ఆలోచించాలి. ఇది కనీస నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి ఉంటే యా సంసారం దెబ్బతినదు. అన్ని సంసారాలు సుఖంగా సంతోషంగా ఉంటాయి. డబ్బు విషయంలో మాత్రము భార్య భర్తకి ఇచ్చినా, భర్త భార్యకి ఇచ్చినా ఖచ్చితంగా ఎంచుకోమనే చెప్పాలా. ఇచ్చేటప్పుడే ఎంచుకునే పెట్టుకోవాలా. అది ఎప్పటికీ తుది శ్వాస వరకు మర్చిపోకూడదు. ఎందుకంటే మనస్పర్ధలకు డబ్బే కారణభూతం అవుతుంది కాబట్టి. ఈ విధంగా డబ్బు వాళ్ళ చేతిలో పెట్టడము, అవసరమైనప్పుడు అడిగి ఇప్పించుకోవడం చేస్తుంటే ఏ భార్య నీకెందుకు ఇవ్వాలి అని మాట్లాడే ప్రసక్తే ఉండదు. కారణం ఏంటో తెలిస్తే సంతోషంగా ఇస్తుంది. నువ్వు కారణం చెప్పకుండా ఇవ్వాలని అడిగితే వాళ్ళకు కూడా డౌట్ వస్తుంది, ఎక్కడ చెడిపోతాడు అని భయం ఉంటుంది కదా. చచ్చేంత వరకు మన అమ్మా నాన్నల కంటే ఎక్కువ మనం మేలుకోరే వాళ్ళు ఎవరు? భార్యయే. భార్య యొక్క మేలు కోరేవాడు కూడా భర్తయే. కొందరు భర్తలు కోరచ్చు, కోరకపోవచ్చు. కానీ భార్య మాత్రం ఎవరి దగ్గర ఉన్నా, ఎవరి భార్య అయినా సరే సంసారం చెడిపోగొట్టుకోకూడదు, లైఫ్ అంటే ఒకరితోనే జీవిత పర్యంతం కలిసి బతకాల అనేటువంటి ఒక లక్ష్యంతో భారత నారి అంటేనే శక్తి స్వరూపిణి దేవత భారత మాత. సీత ఒక పునీత. వాళ్ళ గురించి మనం విమర్శించే పనిలే, ఫారిన్ కల్చర్ కాదు మనది. కాబట్టి మన స్త్రీలు, భారతీయ స్త్రీలు ఎప్పటికీ పుణ్యాత్ములుగానే జీవనం సాగిస్తుంటారు. ఎవరో ఒకరో ఇద్దరు ఎక్కడో ఉంటారు, వాళ్ళ రాతలు ఆ విధంగా ఉంటది, అది సాగిపోతుంది. వాళ్ళని విమర్శించడానికి మనకు అర్హత లేదు, మనకు అక్కరలేదు. ఎవరో ఇద్దరు ఎక్కడైనా ఉంటారు. పంట వేస్తే ప్రతి ఒక్కరు బాగా దున్ని శనగిత్తనాల పంటే వేస్తారు. ఎవరు కలుపు మొక్కలు వేయరు, కానీ అక్కడక్కడ పడతాయి, కలుపు మొక్కలు వస్తాయి. ఆ విధంగా ఎక్కడో ఒకటో చోట ఉంటాయి, అవి తీసేసుకుంటే చాలా. దాని గురించి మనం ఇదేం పంట అంటే కలుపు పంట అని చెప్పాం కదా, శనగిత్తనాల పంటే అంటాం, శనక్కాయల పంటనే అంటాం. మధ్య మధ్యలో కలుపు మొక్కలు ఉన్నాయి, వాటిని గుర్తు చేసుకోము కదా, అవి లెక్కలే. ఆ విధంగా మనము మన స్త్రీలకు గౌరవం ఇవ్వడం అనేది మా భారతీయ సాంప్రదాయంలో మను ధర్మ శాస్త్రం నుంచి మొదలైంది. వేదకాలం నుంచి స్త్రీకి గొప్ప స్థానం ఇచ్చి ఉంది. కాబట్టి ఏ సంసారమైనా ఒకరికొకరు రెస్పెక్ట్ ఇవ్వడము, పట్టు విడుపులతో జీవనం సాగించడం మెయిన్ ఇంపార్టెంట్. సంతోషంగా జీవించాలంటే పట్టు విడుపులు ఉండాలి, పట్టుదలతో ఉండాల్సిందే. నా మాట నెగ్గాల అని మరీ తెగేంత వరకు ఉండకూడదు. లాగచ్చు కొంతవరకే, తెగిపోయేంత వరకు ఉండకూడదు. పొద్దున పగులు కొట్లాడుకున్నారా, రాత్రి హ్యాపీగా మళ్ళీ కలిసిపోయేటట్టుగా ఉండాలి, సర్దుకుపోయి. రాత్రి కొట్లాడుకున్నారా, పొద్దున్న లేస్తానే ఏమండి గుడ్ మార్నింగ్ రండి కాఫీ తాగుదురు, నేనే చేస్తాలేవే, నేనే చేస్తాలే, నువ్వు కూర్చో పడుకోపో. రాత్రి అంతా కష్టపడినావు కదా, తిట్టి పడుకో, నేను చేస్తానులే అని చెప్పేసి భర్తపై కాపీ ప్రయత్నం చేయాలి.
అప్పుడు ఆమెకు సంతోషం అవుతుంది. అట్లా ఏదో విధంగా కలిసిపోవడం తప్పదు, జీవిత పర్యంతం కలిసి బతక తప్పదు. మూడు ముళ్ళ బంధం అనేది ఏదో మూనాళ్ళ ముచ్చట కాదుగా. మూనాళ్ళ ముచ్చటే అయినా అది 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళ వరకు ఉంటుంది. ఎంత గొడవ పడినా కాఫీ టీలు మాత్రం పెట్టివ్వలేండి సార్. పెట్టివరా? లేదు మురళీ సార్ గారు దీన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. కాదు సార్, చేయడానికి వస్తే కదా అది చూడం. అసలు విషయం. కాదండి శ్రీదేవి గారు, అప్పుడు మనదే తప్పండి. లంచ్ డిన్నర్ ప్రిపేర్ చేస్తారేమో అన్నయ్య. స్విగ్గీ జొమాటోలో ప్రిపేర్ చేసేది వస్తుందా రాదా లెక్క కాదు. నువ్వు పాలు పోయి కొద్ది కాపొడి వేసి చక్కెర వేసి పొంగిచ్చు అంతే. అది ఎట్లనే టేస్ట్ ఉందని. టేస్ట్ లేకపోతే మళ్ళీ ఇంకో గొడవ అక్కడతో మొదలు. ఎందుకు వచ్చిన గొడవ సార్? ఆ గొడవ వరకు సున్నితంగా ఉంటుందండి. ఆ పెద్ద గొడవ తగ్గిపోతుంది, చిన్న గొడవ మొదలై నాకు రాదు కదా, ఏం చేయమంటావు, నాకు చేతనగా చేశానని చెప్పి. అమ్మ మురళి సార్, మీరు తప్పించుకోవడానికి టేస్ట్ పెట్టారు మధ్యలో. టేస్టీ అంటే కొమ్మలు అంటారు అని అది పెట్టారు లింక్ అక్కడ. అది కూడా ఒక సంతోషకరమైనటువంటి సన్నివేశమే అవుతుంది. ఆ విధంగా మాటలు కలుస్తాయి కదా. మౌనం అనేది చాలా భయంకరంగా ఉంటుంది సంసారంలో. ఇద్దరి మధ్య మౌనం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఆ మౌనం కంటే మాటలు మేలు కదా. ఆ మాటలు ఈ విధంగా సాగుతాయి, మేలు కదా. ఏదో విధంగా కలిసిపోవడం ముఖ్యం కదా. ఎంత తొందరగా ఇద్దరు దగ్గరైతే అంత సంతోషం మళ్ళీ తాండవం చేస్తుంది. అందుకే చెప్పేది, పట్టి విడుపులు పనికిరావు, నచ్చి పంతాలు పనికిరావు. పట్టి విడుపులు ఎప్పటికీ ఉండాలా, గట్టిగా పట్టుకోవాలా, కానీ మరీ తెగేంత వరకు ఉండకూడదు. మళ్ళీ మనమే తగ్గాల. ఏదో నా రాతకి ఎంతేలే అనుకోవడమా, లేదా విధి వశాత్తు విధమైనటువంటి సన్నివేశాలు వస్తాయి. విధికి మనము తల వంచక తప్పదు కదా. సరే మనమే కలిసిపోదాం అని ఒకరికొకరు ఎవరికి వాళ్ళ జ్ఞానంతో ఆలోచన చేయాలి. అలాగే గత జన్మల యొక్క రుణానుబంధానుసారం కూడా కొట్లాడుకుంటుంటారు. గత జన్మల యొక్క కూడా వస్తాయి. మళ్ళీ అవి కూడాను మాయే అనుకోవాలా, కలిసిపోవాలి. ఇది కూడా ఒక మాయ. కోపము, ఆవేశము, అలగడము, తిట్టుకోవడము, అవసరమైతే ఇష్టంగా కొట్టుకోవడము, అవి కూడా మళ్ళీ ప్రేమను పెంచడానికే. కొట్టుకోవడాలు కూడా ప్రేమ పెంచుకుంటాయి, అవి పెంచుతాయి ఎక్కువ. ఏవి ఏమైనా ఆ కాసింత సేపే ఉండాలా. తొందరగా యాక్టివ్ అయినారంటే మైండ్ ను తొందరగా డైవర్ట్ చేసేయాలా. ఆ సన్నివేశంలో నుంచి డైవర్ట్ చేసి పాజిటివ్ థింకింగ్ వచ్చేయాలా. ఇది ఒక మాయ అనుకోవాలా. మాయలో ఉండి ఏదో కోపం చేస్తున్నాను కానీ ఈ మాయ నేను అధిగమించాల్సిందే అని చెప్పేసి గొడవలు వస్తాయండి గురుగారు. అమ్మా, ప్రేమ ఉన్న చోటే గొడవలు వస్తాయి. అవునా? నాకు అంతగా తెలియదమ్మా. ప్రేమ ఉన్న చోట ప్రేమ ఉంటుంది అనుకుంటా. లేదు లేదు, కావాలి నాకు ప్రేమ ఉంది కాబట్టి నాకు గొడవ పెట్టుకుంటాను అని కొట్లాడతారు కూడా ఏమో. ఈ ఆడవాళ్ళకి చెప్పలేము. మీ మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి కొట్లాడుతున్నా, అది కూడా ఒక పాయింట్ మళ్ళా మధ్యలో వస్తుంది. గొడవ పడటం కూడా రుణానుబంధమేనండి. నాతో ఏంటి ఇలా తలకాయ తినేస్తున్నావు, వచ్చిన నుంచి తలకాయ తింటూనే ఉన్నావు, తిరుగుతూనే ఉన్నావు, మాట్లాడుతూనే ఉన్నావు, గనుగుతూనే ఉన్నావు, గొనుగుతూనే ఉన్నావు, ఏంటి నీ కథ అంటే ప్రేమ పెరగడం కోసమే కొట్లాడుతున్నానండి అంటారేమో వేముల గారు. ప్రేమ ఉన్న చోట గొడవలు వస్తాయి, అందుకే కొట్లాడుతున్నా. నీ మీద నాకు ప్రేమ ఉందని రుజువు చేసుకుంటున్నా, అందుకే కొట్లాడుతున్నా. వాళ్ళ ప్రేమ ఎలా రెక్టిఫై చేయాలో తెలియక అలా రెక్టిఫై చేస్తూ ఉంటారు సార్. అయ్యమ్మో సార్, గొడవ పడటం కూడా రుణానుబంధమేనా? లేకపోతే ఏంటి బంధము? మళ్ళీ అందుకే చెప్పేది, భగవన్నామం చేత పట్టుకొని భగవద్గీతను చదువుకొని సమచిత్తంతో బతకాల అనే ఒక ఇంగిత జ్ఞానం కలిగి ఉంటే ఆ గొడవలు కూడా చిన్నవైపోతాయి. రోజులు రోజులు, నెలలు నెలలు, సంవత్సరాలు సంవత్సరాలు ఉండే దరిద్రం పట్టదు ఆ కక్షలు కార్పణ్యాలతో. భగవన్నామము, భగవద్గీత, ఈ రెండు దగ్గర ఉండి సమచిత్తంతో నడుచుకుంటే 10 నిమిషాలు చాలు, 15 నిమిషాలు చాలు మనసు మార్చుకోవడానికి, కోపంలో నుంచి శాంతానికి రావడానికి. ఎంత తొందరగా మనం శాంత స్థితికి రావాలంటే దాని జ్ఞానం అంత ఎక్కువగా ఉండాలి. ఆ జ్ఞానం కోసమే భగవద్గీత అవసరం.
సంతోషంగా బతకడమే కదా బతుకంటే ఏంటి? కక్షలు కార్పణ్యాలతో ఉడికిపోవడం కాదు కదా. సంతోషంగా, సుఖంగా, హాయిగా, ఆనందంగా, శాంతిగా జీవించాలి కదా. అలా జీవించాలి అంటే రామకృష్ణ పరమహంస అంటాడు, ముత్యాలు కావాలనుకున్న వాడు సముద్రం పైపైన తేలుతా ఉంటే, ఈదుతా ఉంటే ముత్యాలు కనపరావంటాడు. ఆ ముత్యాలు నీకు కావాలి అంటే సముద్రపు అడుగుల్లోకి పోవాలా అంటాడు. ముత్యపు చినుకులు స్వాతి చినుకులు పడేటప్పుడు ముత్యపు చిప్పలు పైకి వచ్చి ఇలా ఓపెన్ అవుతాయి. ఓపెన్ చేసుకొని నోటిని తెరుచుకొని ఇలా ఇలా తిరుగుతూ ఉంటాయి, ఇలా తీస్తూ ఉంటాయి. ఆ చినుకుల కోసం ఎదురు చూస్తుంటాయి సముద్రం పైకి వచ్చి. ఆ పడగానే టక్కన 2 చినుకుల 3 చినుకుల పడతానే టక్కన మూసేస్తుంది. ఎంత పెద్ద చినుకు పడితే అంత పెద్ద ముత్యం తయారైతుంది. దాంట్లో కూడా కలర్స్, నీలం రంగు, పింక్ రంగు, వైట్, ఇలా దానికి ఆ సైజెస్ కూడాను ఆ యొక్క చినుకుల మీద ఆధారపడి ఉంటాయి. పెద్ద చినుకులు పడితే పెద్ద ముత్యాలు అలా శరీరం లోపల తయారు చేసుకుంటాయి. అది మూసేసుకోవడం అంతేగా టక్కన అడుగు వెళ్ళిపోతాయి, సముద్రం అడుగు వెళ్ళిపోతాయి, వెళ్ళిపోయి వాటిని ముత్యాలుగా తయారు చేసుకుంటాయి. ఈ ముత్యపు సేకరులు ముత్యాలను సేకరించేటువంటి వాళ్ళు ఏం చేస్తారు? సముద్రంలో అడుగుకి వెళ్ళిపోవాలి. వాళ్ళు అడుగు దాకా వెళ్ళిపోవాలి అంటే సముద్రంలో ఏమి ఉండకుండా ఉంటాయా? షార్క్ చేపలు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి, సొర చేపలు ఉంటాయి, కొన్ని సర్పాలు కూడా ఉంటాయి, విష సర్పాలు. అవి మనకు హాని కలిగిస్తాయి కదా. వాటి బారి నుండి తప్పించుకోవడం కోసం ఏం చేస్తారంటే సముద్రంలో దిగే ముందు వాళ్ళంతా పసుపు పూసుకుంటారు. బాగా పసుపు తిక్కుంటారంట. ఇట్లా వాళ్ళంతా పసుపు తిక్కునేసి కొద్దిగా ఆరిన తర్వాత వాళ్ళు దిగుతారు సముద్రంలోకి, అంటే ఇంకేంతట్టుగా చేసుకుంటారు. అలా పసుపు పూసుకుని సముద్రంలోకి దిగితే ఆ వాసనకి తిమింగలాలు కూడా దూరం పోతాయంట. తిమింగలాలు కనపడినాయంటే మింగేస్తాయి అంతే. అలాంటి తిమింగలాలు మనుషులకు ఒక లెక్కన వాటికి ఉడకన చాక్లెట్ వేసుకున్నట్లే వాటికి. అలాంటిది వాటి బారిన పడకుండా ఉండడం కోసము విష సర్పాలు కానీ, మొసళ్ళు కానీ, చేపలు, షార్క్ చేపలు కానీ, వీటి యొక్క షార్క్ చేప అయితే ఒకేటి ఇట్లా ఇస్తే చాలు, తోకతో 2 ముక్కలు అవుతాడు. టకా 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 3 ఏట్లు ఇస్తే చాలు, 3 ముక్కలు అవుతాడు. శుభ్రంగా నోట్లోకి వేసుకుంటున్నాడు. ముక్కలుగా చేసుకొని ప్రశాంతంగా చప్పరించుకుంటా పోతుంది. అంత పెద్ద చేపలు ఉంటాయి సముద్రాలలో. వాటి చిక్తే ఏముంది, అడ్డుక్కుపోతున్నారు మళ్ళీ ఇల్లు. అలా పోయేటప్పుడు ఆ విధంగా చేసుకొని పోతే పసుపు పట్టించుకొని వాళ్ళకి ఏమీ చేయవాడు. శుభ్రంగా అన్ని లక్షణంగా ఏరుకొని బుట్టలోకి వేసుకొని తెచ్చుకుంటారు, బ్యాగ్లోకి వేసుకొని. తర్వాత వారిని అడ్డంగా కోసి ఓపెన్ చేస్తే ఒక ప్రాణి చచ్చిపోతుంది. అక్కడ ముత్యాలు బయటికి వస్తాయి. ముత్యాలు ఇలా 2, 3 ఉంటాయి అంతే. ఇలా వలిచేసుకుంటారు అంతే. అలా వలిచి పక్కకి వేసుకుంటారు. వాసన, కంపు, ఏదేమైనా వాళ్ళకి అది జీవనాధారం కాబట్టి అలా చేస్తుంటారు. అలాగే మనము కూడాను పెళ్లి కాకముందే, సంసారంలో దిగక ముందే జ్ఞానం అనే పసుపు పూసుకోవాలి. ఒళ్ళుకు అంటే మనసుకు పట్టించుకోవాలి. ఇక్కడ అర్థమైంది కదా. సముద్రంలో దిగబోతున్నావు, సంసారం అనే సాగరంలో దిగబోతున్నావు. ఆ సంసారం అనే సాగరంలో దిగబోయే ముందు ఏం చేయాలా? రక్షణగా జ్ఞానం అనేటువంటి పసుపు పూసుకోవాలి. ఆ జ్ఞానం నీకు ఎక్కడ దొరుకుతుంది అంటే భగవద్గీతలో దొరుకుతుంది. సద్గురువుల దగ్గర, సాధు సంతుల దగ్గర, సజ్జనుల దగ్గర దొరుకుతుంది. పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని, సజ్జనులు కూడా, అది కూడా చెప్పేది, పెద్దవాళ్ళందరూ పెద్దవాళ్ళు కాదు, సజ్జనులు. మన రంగారెడ్డి స్వామి గారు ఉన్నారు కదా, అలాంటి పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు చెప్పేటువంటి 4 మాటలు వినడం మన యొక్క మనకు పాజిటివ్ గా వాళ్ళకి కనిపించాలా. వాళ్ళు సంసారం గురించి చెప్పుకుంటా ఉండకూడదు. సంసారం ఎలా తరింపాలో, ఎలా తరించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా పవిత్రంగా ఉంచుకోవాలో, జీవితం ఎలా పవిత్రంగా కొనసాగించాలో చెప్పగలిగేటువంటి గురువుల దగ్గర కూర్చోవాలా. అలాగే భగవద్గీతను అలవాటు చేసుకోవాలా. భగవన్నామాన్ని జపం చేసుకుంటూ ఉండాల. తల్లిదండ్రులను రోజు పూజిస్తూ ఉండాల. వృద్ధులు లేస్తానే పాద నమస్కారం చేసుకోవాలి.
పెద్దలకు ఇంట్లో ఉండే పెద్దలకు రోజు పొద్దున్నే తల వంచి నమస్కరిస్తున్నారంటే తెలియకుండానే వాళ్ళలో జ్ఞానం వచ్చేస్తుంది. ధర్మం వల్ల, వాళ్ళలో ఉండే ధర్మ బుద్ధి వల్ల జ్ఞానం వంటుతుంది, పట్టుబడుతుంది కూడా. అది నేర్పించాలి మన పిల్లలకు. ఈ విధంగా చేస్తూ పోతే ఈ భగవద్గీత పారాయణం వల్ల, భగవద్గీత బాగా అవపోషణ పట్టడం వల్ల, భగవన్నామాన్ని జపం చేస్తూ ఉండడం వల్ల, భజనలు సంకీర్తనలు భగవంతుని సన్నిధానంలో పాడుతూ ఉండడం వల్ల నీకు జ్ఞానం పెరుగుతుంది భగవద్ అనుగ్రహంతో. అలా జ్ఞానం సంపార్జించుకున్న తర్వాత అదే పూత అవుతుంది, మై పూత అంటే శరీరానికి పసుపు లాంటి పూత, అదే జ్ఞానం. ఆ జ్ఞానంతో కూడినటువంటి నీవు సముద్రంలో, సంసారం అనే సముద్రంలో దిగినా నీకేం కాదు. ఏవి నీకు కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనేటువంటి అర్షట్ వర్గాలనే మొసళ్ళు నీ దగ్గరికి రాలేవు. అహంకార మమకారాలు అనేటువంటి షార్పు చెప్పలు దగ్గరికి రాలేవు. త్రిగుణాలు అనేటటువంటి తిమింగళాలు దగ్గరికి రాలేవు. ఈశనత్రయాలు అనేటువంటి విష సర్పాలు, సముద్ర సర్పాలు నీ దరిదాపుల్లోకి రాలేవు. అర్థమైంది కదా? ఎందుకు? జ్ఞానము చేత నీవే వదిలేస్తావు. అహంకారము జ్ఞాని లక్షణం కాదు కదా. పెద్దలంటే తల వంచి నమస్కరించాలి, పెద్దలు ఒక మాట అన్నా మనమే మౌనం వహించాలి, ఇదే మన విజ్ఞత అని నిరహంకారి ఆలోచన చేస్తాడు. అహంకారిగా తెలియదు కాబట్టి ఎంత పెద్దోడైతేనేమి అట్లా మాట్లాడాలా ఏమి? ఆ మాత్రం ఇంత జ్ఞానం లేదా? నేను హర్ట్ అవుతున్నాను, నాకు హర్ట్ చేసే విధంగా మాట్లాడినాడు, అతని మీద నేను కక్ష సాధించి తిరుగుతాను. ఇది ఇప్పుడుండే పోకడ. దీనివల్ల ఏం రాకడ? సంసారాలు పాడు కావడమే, రోడ్ల మడి దేగడమే. ఇంకా అవసరమా? ఈ అహంకారం అనేది చాలా పతనానికి దారితీస్తుంది. అహంకారం అనేది జ్ఞాని లక్షణం కానే కాదు అని పదే పదే మనం ప్రతి ఒక్కరం చెప్పుకుంటున్నాను. ఎవరికి వాళ్ళం. నాకు ఈ అహంకారం ఇవ్వద్దు స్వామి, దాన్ని గుర్తించలేను, ఎప్పుడు అహంకారం వస్తుందో ఏమో, ఎప్పుడు ప్రవేశిస్తుందో ఏమో, నీవే దాన్ని తొలగించగలవు అని చెప్పేసి భగవంతుని రోజు ఒక్కసారైనా భగవంతుని అడగాలి. నాలో ఇసుమంతా కూడా అహంకారం ప్రవేశించకుండా కాపాడు, నన్ను భక్తి జ్ఞాన వైరాగ్య పథంలోనే నడిపించు, నీ పాద పద్మాల మీద విశుద్ధ భక్తిని అనుగ్రహించు అని ప్రతిరోజు భగవంతుని స్తుతించాలి. అప్పుడే మనకు అహంకార స్థితి అనేది లేకుండా నిరహంకార స్థితి మనకు నిలబడుతుంది. ఈ విధంగా ఎప్పుడు ఏ విధంగా ఎవరికి అహంకారం ప్రవేశించినా సంసారం అంతా పాడైపోతుంది. భార్యలో ప్రవేశించినా కష్టమే, భక్తిలో ప్రవేశించినా కష్టం. దానికే ఇద్దరు భగవన్నామాన్ని అర్థం భగవన్నామాన్ని నిరంతరం జపం చేసుకుంటూ, అలా భగవన్నామాన్ని నిరంతరం జపం చేసుకుంటున్నామంటే ఆటోమేటిక్ గా అజ్ఞానం అంతా నశించిపోతుంది. విజ్ఞానం అనేది మనకి తోడై కాపాడుతూ ఉంటుంది. పాలున్నాయి, ఆ పాలను నీళ్ళలోకి వేసామనుకోండి, ఒక డ్రమ్ము నీళ్లు ఉన్నాయి, 1 లీటర్ పాలు ఉన్నాయి. ఆ పాలను డ్రమ్ములోకి వేసారనుకోండి, ఏమవుతుంది? డ్రమ్ము నీళ్ళలోకి వేస్తే పాలు మళ్ళీ తీసుకునే అవుతుందా? అవ్వదు. అదే పాలను తోడంటేసి, వేడి చేసి, తోడంటేసి, కదలకుండా కూర్చోబెట్టి పెరుగు చేసి, పెరుగు అయిన తర్వాత చిల్లికి వెన్న తీసి, ఆ వెన్నను నీళ్ళలోకి వేయండి, తొట్టి నీళ్ళలోకి వేయండి, డ్రమ్ము నీళ్ళలోకి వేయండి. వెన్న ఏమైనా చెడిపోతుందా? వెన్న కలిసిపోతుందా? తిరిగి తీసుకోవడానికి అవుతుంది కదా. వేసినప్పటికీ మళ్ళీ వెంటనే ఎంతసేపు అయిన తర్వాత తీసేసుకోవచ్చు, యథాతథంగా తీసుకోవచ్చు వెన్న ముద్దను కదా. అదే విధంగానే మన జీవితం అనేది బై బర్త్
పాలు త్రాగి బతికినటువంటి మనం బై బర్త్ పాలు త్రాగుతూ జీవిస్తాం. పాల వంటి జీవితం మనది. ఈ పాల వంటి జీవితాన్ని పాలు త్రాగనే సంసారం అని నీళ్ళలోకి వేసావనుకో, ఇక తిరిగి తీయడం కష్టం, విడదీయడం కష్టం. కలిసిపోతాయి. పాలు వాటి టేస్ట్ కోల్పోతాయి, వాటి ఉనికి కోల్పోతాయి. డ్రమ్ము నీళ్ళల్లోకి నువ్వు 1 లీటర్ పాలు పోస్తే నీకు ఆ పాలు ఏమి ఉపయోగపడతాయి? ఆ నీళ్లు కూడా చెడిపోతాయి, సద్వినియోగం చేసుకోలేము కదా. ఇలా పాలలాగానే ఉండి సంసారం అనే నీళ్ళలోకి పడేస్తే సంసారానికి అంకితం అయిపోవాల్సిందే. అంతే, ఆ నీళ్లతో పాటు ఈ పాలు అంకితం అయిపోవాల్సింది. ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. ప్రతి ఒక్కరి జీవితం అలాగే సాగిపోతుంది. సమాజంలో సంసారంలో కలిసిపోయి అంకితం అయిపోయి ఏం జరుగుతుందో అర్థం కాక నామరూపాలు లేకుండా వెళ్ళిపోతున్నారు. నామరూపాలు లేకుండా జీవితాన్ని ముగించుకొని పోతున్నారు. సంసారంలోనే కలిసిపోతారు. అదే పాల వంటి జీవితాన్ని, మానవ జీవితానికి భక్తి అనే ధ్యానము అనేటువంటి పొయ్యి మీద వేడి చేసి, ధ్యానాన్ని వేడి చేసి భక్తి అనే తోడంటు పెడితే పెరుగవుతుంది. అర్థమైంది కదా. సాధన పెరుగైన తర్వాత వివేకం అనేటువంటి కవంతో చిలకాలి. పాలు అనేటువంటి ఈ జీవితానికి గురువు దగ్గర చేరి సాధన సంపత్తి అనేటువంటి వేడి మీద వేడి చేస్తే ఈ జీవితాన్ని సాధనల ద్వారా బాగా సాధింపచేయాల. సాధనల ద్వారా దీన్ని బాగా వేడి చేయాల మానవ జీవితాన్ని. అలా చేసి భక్తిని తోడంటు పెట్టి ధ్యానం స్థితిలో కూర్చోబెట్టేస్తే, అంటే స్థిరంగా కదలకుండా నిశ్చలంగా, పాలు తోడంటేసిన తర్వాత 10 నిమిషాలకు ఒకసారి పాలు పెరుగయిందా అని 10 నిమిషాలు ఒకసారి చూస్తున్నారు అనుకోండి, పెరుగు తోడవుతుందా? పాలు లాగానే ఉంటాయి, అంతే కదా. కదలకుండా వదిలేస్తేనే కదా అది పెరుగుగా తోడయ్యేది పాలు. ఆ విధంగా పెరుగుతో ధ్యాన స్థితిలో కూర్చోబెట్టాల జీవితాన్ని. రోజు 1 గంట 2 గంటలు 3 గంటల అవకాశం ఉన్నట్లల్లా ధ్యానంలో లేదా స్వాధ్యాయంలో కూర్చోబెట్టాల. కూర్చోబెట్టాక పెరుగుతుంది. నిశ్చలంగా కూర్చోవాలి, అది మెయిన్. కదలకుండా 2-3 గంటల సేపన్నా కూర్చోదట్టుకుని ఉండాలి, కూర్చునేటట్టుగా ఉండాలి. ధ్యానమా లేదా సత్యగ్రంథ పారాయణమా, భగవద్గీత లాంటి గ్రంథాలు పారాయణ చేయడమా, ఇలాంటి దానిలో కూర్చోబెడుతూ ఉంటే పెరుగు తోడుకుంటుంది. ఆ పెరుగును వివేకం అనేటువంటి కవంతో చిలకాల. చిలికితే అప్పుడు జ్ఞానం అనే వెన్న వస్తుంది. జ్ఞానము అనేటువంటి వెన్న వస్తుంది. ఆ జ్ఞానం అనే వెన్నను వచ్చిన తర్వాత దానిని సంసారం అనే నీళ్ళల్లో వేసినప్పటికీ నీకు ఇంకేమీ కాదు. నీకు ఇంక ఏమి ఎట్లంటే అట్లే ఉంటావు. నీళ్ళలో ఉన్నప్పటికీ నీ ఉనికి అనేది స్థిరంగా ఉంటుంది. నీకు సంసారం అనేది ఏమాత్రం ఇబ్బంది కలిగించదు. నిన్ను ఏ అరిషట్ వర్గాలు తాకలేవు. ఆ నీరు కూడా నిన్ను అంటదు, సంసారం కూడా నిన్ను అంటదు, అంటకుండా ఉంటుంది కదా. జ్ఞానంతో ఉంటే సంసారంలో ఉన్నప్పటికీ అంటకుండా జీవించే శక్తి వస్తుంది. జ్ఞానం లేకపోవడం వల్ల, పాలులాగే ఉండడం వల్ల, నువ్వు పాలుగా ఉండేటువంటి వాని జ్ఞానం వెన్నలాగా తయారైతేనే, వెన్న అనే జ్ఞానంలాగా మారితేనే అప్పుడు నువ్వు సంసారంలో దిగినా నీకు సంసారం అంటుకోదు. మనమేం చేస్తున్నాము, జ్ఞానమేమి ఇవ్వకుండా నేరుగా సంసారం దించేస్తున్నాం పిల్లల్ని. తద్వారా వాళ్ళ స్వతంత్ర ఉనికిని పోగొట్టుకుంటున్నారు. సంసారంలో దిగిన తర్వాత మళ్ళీ వెన్నగా మార్చడానికి అవుతుందా? సంసారం అనే డ్రమ్ము నీళ్ళలోకి లీటర్ పాలే చెప్పాను నేను. లీటర్ పాలను పోసిన తర్వాత మళ్ళీ దాన్ని వేడి చేసుకుంటూ కూర్చోవాలి, దాన్ని వెన్నగా తయారు చేయాలంటే అవుతుందా? డ్రమ్ము నీళ్ళ నుంచి లీటర్ పాలు బయటకి అవుతుందా? లేదా డ్రమ్ము నీళ్ళు వేడి చేస్తే మాత్రం వెన్నగా తయారవుతుందా?
సంసారము దిగక ముందే జ్ఞానవంతులు కావాలి అంటున్నాడు సద్గురువు. మన పిల్లలకు మనం ఏం చేస్తున్నాము? బతికేది నేర్పిస్తున్నాం, జ్ఞానమేమి ఇవ్వట్ల. చదువులు చెప్పిస్తున్నాం, ఉద్యోగాలు తెప్పిస్తే చాలనుకుంటున్నాం, జ్ఞానమేమి ఇవ్వట్ల. అలాగే వాళ్ళని వదిలేస్తే సంసారంలో వాళ్ళు సామాన్య జీవుల్లాగా గడిపేస్తారు, పశుపక్షాదుల్లాగానే గడిపేస్తారు. సమాజానికి ఒక్కింత కూడా సమాజానికి మేలు చేయకుండా, భగవంతునికి ఒక్కింత కూడా మేలు చేయకుండా సంసారమే పరమావధిగా జీవనం సాగించి ముగిస్తారు. మన పిల్లలు ఆ విధంగా కావడం అవసరమా? అది సమంజసమా? మన పిల్లలకి ఇంత జ్ఞానం నేర్పించాల్సిన అవసరం లేదా? భగవంతుని సేవకులుగా మార్చాల్సిన అవసరం లేదా? దేశ సేవకులుగా, గురు సేవకులుగా, సమాజ సేవకులుగా మార్చే అవసరం లేదా? సామాన్య ఏ ప్రపంచంలో చూస్తే ప్రతి ఒక్క వస్తువు కావచ్చు, ఒక జంతువు కావచ్చు, ఒక వృక్షము కావచ్చు, ఒక మొక్క కావచ్చు, ప్రతిదీ ఏదో విధంగా ఒకరికి ఉపయోగపడతా ఉంది. కానీ మనిషి ఎవరికి ఉపయోగపడకుండా తను ఒక్కడే పోవాలనుకుంటున్నాడు, తను ఒక్కడే సాధించాలనుకుంటాడు. తన సంసారము తాను స్వేచ్ఛగా బతికితే చాలనుకుంటున్నాడు, ఎవరెట్లన్నా పోయినా పర్వాలేదు అనుకుంటున్నాడు. ఇది అజ్ఞానం వల్ల జనించినటువంటిది. కాబట్టి జ్ఞాన గనులుగా మారినప్పుడే ఎవరి జీవితమైనా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా సాగుతుంది తప్ప అజ్ఞానం ప్రవేశించి ఉంటే మాత్రము సుఖ సంతోషాలు లేవని తెలియజేస్తూ ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనకందరికీ అనుగ్రహించి ఆశీర్వదించాల్సిందిగా మనసా వాచ కర్మ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయింపు చేస్తాను. మీకందరికీ కూడాను గురు పౌర్ణమి శుభాకాంక్షలు అడ్వాన్స్ గా. రేపు మన్నాడు మన క్లాస్ ఉండదు కాబట్టి మీకందరికీ